రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి వందల కోట్లాది రూపాయల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ను కాజేసిన ఘనత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే దక్కుతుందని డోన్ టీడీపీ సీనియర్ నాయకుడు మరి రమణ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఈడీఎంఎఫ్ నిధులకు చైర్మన్ గా వ్యవహరిస్తారని, వీరిని అడ్డం పెట్టుకుని పలు భవనాలకు ఆధునీకరణ పేరుతో నిధులను విడుదల చేయించి కాజేశారని మరి రమణ మండిపడ్డారు. కూల్చి రిపేర్ చేస్తామని ఒక టెండర్ కాల్ చేశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ఈ ఫండ్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ ఫండ్స్ ని జిల్లాలో ఈయన ఒక్కడే ఎక్కువ శాతం ఉపయోగించుకున్నారని నాకు అర్థమవుతుంది. దీనిలో ఈ ఫండ్స్ లో ఇతను ఏం చేసినది, దీనిలో ఈ టెండర్ అగ్రిమెంట్ లో కానీ, ఈ యొక్క టెండర్ అయిన తర్వాత బిల్డింగ్ లో కానీ, మెజర్మెంట్ లో కానీ రెనోవేషన్ చేస్తా అని చెప్పినాడు. రెనోవేషన్ మీన్స్ రిపేర్ చేస్తా అని చెప్పాడు. రిపేర్ చేస్తానని ఇతను దీన్ని కూల్ చేస్తా అన్నాడు. సరే కూల్చినావా ఏదో కడుతున్నావు అనుకుంటే, ఆ కూల్చిన సామాన్ ఏమి చేసినామో అడుగుతున్నాం మేము. దాంట్లో ఉండే షట్టర్లు కానీ, దాంట్లో ఉండే డోర్లు కానీ, దాని సామాగ్రి కానీ ఏం చేసినాము, ఆ సామాగ్రి గురించి ఆయన అధికారులు సమాధానం చెప్పారు. తర్వాత వచ్చేసి ఉండేదాన్ని ఉంటే కనుక లేదా ఒక ఫండ్స్ దండిగా ఉంటే ఇంకో స్టేడియం నిర్మించాలి, కానీ ఉండేదాన్ని పడగొట్టి పేరు కోసము గొప్పల కోసం ఆయన ఏమి కేఈ మాదన్న తాత పేరు తీసుకుని వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు. ఇటువంటివన్నీ చిల్లర పనులు చేస్తాడు. ఏమంటే ఈ బొమ్మలు చూపిస్తాడు, నేను ఇది చేసినాను, అది చేసినాను, ఇది చేసినాను, ప్రజలకి ఒక భ్రమ కల్పిస్తాడు. అంటే ఈ విధంగానే మీ దగ్గర ఉంటే మహిళలకు ఇంకో స్టేడియం కట్టాలి లోన్లో ఫండ్స్ ఉంటే, అంతేగాని పేపర్ల మీద ఒకటి చూపిస్తావు, చేసేది ఒకటి చేస్తావు. ఏమి ప్రజలకు అంటే ఎవరైనా చెప్పినా అలాంటి అడిగిన ప్రజలు చెప్పనిపోతే ఆయన ఏదో మంచి పనులు చేస్తుంటే నువ్వు విమర్శిస్తున్నావు. అబ్బా చాలా ఎవరు చేయలేదు లోన్లో, ఏదో సొంత ఖర్చులతో పెట్టుకొని చేసినట్లు, ఆయన సొంత ఫండ్స్ చేసినట్టు వాళ్ళ తాత బిల్లు పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళ ఆయన ఫోటోలు వేసుకోవడము ఊరిండా. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అభివృద్ధి పనులు చేయాల్సిందే, ఇది చేసిందే. కోట్ల సుజాతమ్మ గారు కూడా అప్పుడు ఊరిపేట గురుకుల పాఠశాల, కోట్ల ఇండస్ట్రీ కట్టారు, అందరికీ ఊరిపేట కట్టారు. మీ దగ్గర అదనపు నిధులు ఉంటే మీరు మా మహిళలకు దగ్గర ఒకటి కట్టాల్సింది. అంతేగాని ఇక రిపేర్ చేస్తామని పడగొట్టడానికి 2 కోట్లు ఖర్చు అవుతుందా? మీరు ఆలోచించండి. ఎందుకంటే విలేకరులు కూడా మీకు కూడా అవగాహన ఉంటుంది. ఒక బిల్డింగ్ పడగొట్టాలంటే దానికి ఎస్టిమేషన్ వేయాలా, ఆ ఎస్టిమేషన్స్ లేవు. ఇదంతా గోల్మాల్ గోవిందం. ఈ గోల్మాల్ గోవిందానికంతా మంత్రి బుగ్గన హస్తం ఉంది. దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని కారకులందరినీ